ప్రజలు కులమత భేదాలు విడనాడి కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని నిత్యం అనేక వేదికలపై ప్రజలకు హితోపదేశం చేసే నేతలు తాము చెప్పే నీతులు ప్రజలకు మాత్రమే తమకు కాదన్నట్లు నీతిహీనంగా వ్యవహరిస్తూ వారి స్వార్థ రాజకీయానికి ఇప్పటికే వేళ్లనుకున్న కులమత వైషమ్యాలను మరింతగా పెంచి పోషిస్తూ సమాజానికి కీడు చేసే విధంగా కులాలు మతాల పేరిట ఓట్ల కోసం ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో కులమత భేదాన్ని పరోక్షంగా మరింతగా వ్యాప్తి చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ఎన్నికల్లో నెగ్గడమే తమ లక్ష్యంగా శత విధాలా ప్రయత్నిస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అనాలోచిత కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయా కులాల్లోని మతాల్లోని ప్రజలను రెండు వర్గాలుగా విడగొడుతూ వైరికి ఆజ్యం పోస్తున్నారు. మీ అందరూ తెలుసు, నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 99లో నా మీద పోటీ చేసింది ఆర్యవైశ్య సోదరుడు తులసిరావు గారు. 2004లో పోటీ చేసినప్పుడు నా మీద పోటీ చేసింది సిద్ధారావు గారు. మొదటి నుంచి కూడా నాకు ఎందుకనో వైశ్య సోదరులు నా మీద పోటీ చేయటం వల్ల నాకు ఓట్లు కొద్దిగా తక్కువగా రావటం జరుగుతుంది వైశ్య సోదరుల మీద. అట్లని చెప్పి మీరు ఎవరైనా చెప్పండి, ఒక్క మనిషిని చెప్పండి, నేను ఎవరన్నా ఒక్క వైశ్య సోదరుని ఎవరైనా ఇబ్బంది పెట్టానని ఒక్క మాట చెప్తే నేను రాజీనామా చేస్తా. ఈరోజు పోటీగా చేయని తెలియజేసుకుంటా ఉన్నా. ఎనకు జిమ్మిక్కులు వైశ్య సోదరులు ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రోజు గారిని ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా ప్రచారాలు, ఆయనకున్న మీడియా ఉంది, ఆ మీడియా ప్రచారాలు చేసే కెపాసిటీ చంద్రబాబు నాయుడికి ఆ మీడియా వల్ల ఈరోజు ఈ రకంగా జరుగుతుందో తెలియజేసుకుంటా ఉన్నా. వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత దామచల జనార్దన్ గారు 12 షాపులు తీసేశాడు ఆర్యవైశ్య సోదరుడు. ఇది వాస్తవా కాదా అని ఆయన చెప్పాలా. 18 షాపులు అయితే 12 షాపులు తీసాడు. నేను ఎవరన్నా ఆర్యవైశ్య సోదరుడు ఒక్క షాపు తీసానో చెప్పమనండి. నేను గతంలో ఇచ్చాను తప్ప తీసేసి దాఖలు లేవు. అంటే వాళ్ళు ఆర్యవైశ్య సోదరులు కూడా ఎక్కువ మంది ఓట్లు వేశారు ఆయనకి. మరి ఎందుకు తీసేసి ఆర్యవైశ్య సోదరులు షాపు తీసేసి మరి ఆయన సామాజిక వర్గానికి షాపులు ఇచ్చిపోయిందండి? ఇది ఎక్కడ న్యాయం? నేను ఒంగోలులో రెండుకి ఇచ్చుకున్నాను. ఆ షాపులు ఇచ్చుకుందల్లా వైశ్యస్కి, యాదవులకి, నాయుడులకి, కాపులకి ఇచ్చడం జరిగింది. అదే ఆ రకంగా చేసుకోవాలి, కానీ ఈ రకంగా తీసేసి మా సామాజిక వర్గం పెట్టుకోవటం అనేది నేను చెప్పేది కాదు. మీరే ఎంకరేజ్ చేసుకోండి, ఎవరు చేశారనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అవసరాలు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి మనకి ఎవరైతే ఆర్యవైశ్యులు ఉన్నారో వాళ్ళకి పెద్ద పీట ఈ తెలుగుదేశం పార్టీ వేసింది. అప్పుడు మళ్ళా ఎమ్మెల్యే 3 నెలలకే ఆయన మున్సిపల్ చైర్మన్ ఇచ్చి మళ్ళా సీట్ గెలిపించుకొని ఆయన మున్సిపల్ చైర్మన్ వైశ్యులైన వాళ్ళు అందరూ కూడా బయట రాకపోయినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఒక సానుకూలత ఉంటుంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీ అందరికీ తెలుసు. ఎప్పుడైనా నాయకులైన వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల్లో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకి ఎదురు ఉండి పనిచేయాల్సిన అవసరాలు ఉంటాయి. ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల ఉండాల్సిన అవసరాలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు ఉండే పరిస్థితులు, రాజకీయాల పరిస్థితుల్లో మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మీకు మళ్ళా పెద్ద బాధ్యతగా
ఈరోజు ఎంపీ బాధ్యత మనకి పెట్టారు. 7 నియోజకవర్గాల్లో మన బంధువులు స్నేహితులు అందరికీ కూడా చెప్పాలి, చెప్పి మంచి మెజారిటీతోటి మన పార్లమెంట్ గెలుచుకోవాలని చెప్పి మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల అలజడికి ఆరంభకులవుతున్నారు. చట్టం మెరిగిన వారే సమాజ శ్రేయస్సుకై రాజకీయాల్లోకి వచ్చామని డాంబికాలకు పోతున్న వారే అయినను సమాజానికి పట్టి పీడిస్తున్న కులమత భేదమన్న భూతాన్ని పారద్రోలాల్సిన వారు ఆ దిశగా మాటలకు మాత్రమే పరిమితమై ఇలా ఓట్ల నాడు స్వార్థపూరితంగా తమ మేలు కోసం సమాజానికి హాని కలిగించే విధంగా ఇలాంటి కులమత ఆత్మీయ సమావేశాలంటూ తమ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారు రాజకీయ పార్టీల వారు. మీ అందరూ తెలుసు, గతంలో మరి బ్రాహ్మణులకి పేద బ్రాహ్మణులకి కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మళ్ళా తర్వాత గెలిస్తే మళ్ళీ ఇస్తామని చెప్పాం, కానీ మనం గెలవలేకపోవడం వల్ల మిగతా వాళ్ళు ఇవ్వలేకపోయాం. వాళ్ళు ఏం చేసుకుంటామన్నా ఖచ్చితంగా కూడా మళ్ళీ అధికారులకు వస్తే పేద బ్రాహ్మణులందరూ కూడా మంచి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తామని కూడా తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి కొత్త నాటకాలు కూడా ఏం చేస్తారంటే ఆఖరికి దిగదారిపోయి, ఇప్పుడు నా పేరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటే ఇంకో పేరు అట్లానే బాలినేని శ్రీనివాసరావు అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చి నామినేషన్ వేయించి దాన్ని కూడా ఫ్యాను నా గుర్తు ఫ్యాన్ అయితే వాళ్ళు ఆ బాలినేని శ్రీనివాసరావు గుర్తు హెలికాప్టర్గా ఇచ్చి, అంటే ఆ గుర్తు కన్ఫ్యూజ్ అవుతారు జనం, ఓట్లు హెలికాప్టర్ కనపడే ఓట్లు హెలికాప్టర్ పడతాయని చెప్పి దానికి అతనికి 4 లక్షల డబ్బులు ఇచ్చి నామినేషన్ వేయించి చేస్తున్నటువంటి దురాక్రమణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు చేసుకుంటా ఉన్నా. బ్రాహ్మణ కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ లేదు, అగ్ర కులాలకి ఎక్కడా లేదు. ఇది బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణులకి మాట ఇవ్వబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకోవటం, వైశ్య కార్పొరేషన్ కావాలని నేను ముఖ్యమంత్రి గారు కోరి అగ్ర కులాలు అయినప్పటికీ కొంతమంది పేదరికంలో ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, వారికి కనీసం తినడానికి తిండి ఉండదు, అనేక విధాలుగా ఇబ్బంది పడతారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం కోరితే వైశ్య కార్పొరేషన్ కూడా ఇచ్చి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒంగోలు మా బ్రదర్స్ అండ్ వెంకటేశ్వర గారు కూడా ఇవ్వటం జరిగింది. అది ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఈ రోజు ఆనంద సూర్య గారు కూడా వీరికి చాలా వరాలు ఇచ్చారు. ఈ రోజు రాజకీయాల్లో బ్రాహ్మణులు కూడా ఒక చట్టం కూడా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కూడా ఇస్తారని వారు చెప్పడం జరిగింది. రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం జరిగింది. అది ఉన్నప్పటికీ ఈ రోజు సబ్సిడీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, అది ఇవ్వబట్టి ఈ రోజు మనం ముందుకెళ్ళగలుగుతున్నాం.
దాన్ని 500 కోట్లు చేయగలిగితే మనం ఇంకా దాన్ని ఒంగోలుకు 12 కోట్లు, జిల్లాకు ఒక 10 కోట్లు మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫలాలు అందే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ అందరూ కూడా సహకరించాలి. ఆదర్శంగా ఉండాల్సిన నేతలే ఇలాంటి కులమత భేదాన్ని ప్రోత్సహిస్తే సమాజ అభివృద్ధికి పట్టిన పీడ ఎన్నటకు విడవదని, రాష్ట్ర దేశాభివృద్ధికి నిరోధకమని, శాంతి భద్రతకు ఇలాంటి కార్యక్రమాలే విఘాతమని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. ఆనాడు అన్నగారి పార్టీ స్థాపించినప్పుడు అవతల కాంగ్రెస్ పార్టీలో అందరూ అందరూ ఉంటే తెలుగుదేశం పార్టీ వెన్నుంటే నడిపించింది మన బీసీ సోదరులే. ఈ రోజు బీసీలకి గుర్తించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గడ్డలో ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణుడు మీరందరూ ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి అన్న ఎన్టీఆర్ ని మీరందరూ స్మరించుకోవాలి. ఎందుకంటే కృష్ణుడైనా, వెంకటేశ్వర స్వామైనా, రాముడైనా మన పార్టీ అధినేత ఎన్టీఆర్ గారు కాబట్టి మీరందరూ ఒకసారి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఒకటి ఆలోచించేటట్టుగా దాన్ని కూడా ఎప్పుడు కూడా యాదవ్ అయితే తెలుగుదేశం పార్టీనే నమ్ముకుంటున్నారు. తెలుగుదేశం పార్టీనే ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి ఒక నమ్మకంతో అందరూ ఉన్నారు. మీ అందరికీ ఇండివిజువల్గా కూడా మనం చేయాల్సిన నా దృష్టికి వచ్చినవన్నీ కూడా మన నియోజకవర్గంలో అందరికీ చేశాం. ఈరోజు జ్ఞానం సుబ్బారావు గారు ఎప్పటి నుంచో ఉంటే అందరికీ డైరెక్టర్ ఇప్పించారు. అదేవిధంగా సుబ్బారావుకి మనం చైర్మన్ ఇప్పించారు. మన సోదరుడు జంగా కృష్ణమూర్తిని యాదవ కులానికి చెందినటువంటి జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీ చేశాడు. రేపు ముఖ్యమంత్రి అయితే అన్ని పదవులు బీసీ కులాలకు ఇస్తా, పేద కులాలకు ఇస్తా, 2 లక్షల కొలువులు ఉన్నాయి, ఊరికి కొలువులు పెడతా, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. అంతేకాదు పిల్లలను చదువుకునేకి పంపిస్తే ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఫ్రీగా ఇస్తా అని చెప్పాడు. హై స్కూల్లో 15,000 ఇస్తా, 20,000 ఇస్తా, కాలేజీకి పోతే 20,000 ఇస్తా, మీ పిల్లలు చదువుకోవాలి అని చెప్పి గొప్ప ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పడు, మడమే తిప్పడు, ఎరెక్కువైన కులము జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తండ్రి లేకనే తండ్రి ఏ విధంగా అయితే మాట తప్పని వాడు. అసలు ఈ గుండె ఏంది, ఈ సొక్క లేకుండా ఉంటామేంది, ఈ కాళ్ళకి చెప్పులు లేకుండా ఉంటామేంటి అనేది ప్రశ్న. ఈ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని సీట్లు ఇవ్వకుండా బీసీల ఓట్లు తీసుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ చర్యను నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాం. జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు
గుండు మీదనే కాలుకి చెప్పు లేకుండా షర్ట్ లేకుండా తిరుగుతా. మధ్యాహ్నం కూడా నేను పెళ్ళూరు గ్రామం 1 గంటప్పుడు ప్రచారం చేసినప్పుడు అయ్యా ఇది ఎందుకయ్యా సొక్కా వేసుకాయ అంటున్నారు అందరు పాపం జాలిపడి. కానీ నేను వేసుకోను. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని బట్టి శని చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ షర్ట్ వేసుకుంటాను ముందుకు చేస్తానని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఒక్క బీసీ సీట్ ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. మరి మనం మధుసూదన్ యాదవ్ టికెట్ ఇచ్చాం. ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీసీలకి ఏదో టికెట్ ఇచ్చాం, ఏదో నామకాతగా ఒక టికెట్ ఇస్తే సరిపోద్దని అనుకుంటే ఎక్కడైనా ఇవ్వచ్చు. కానీ కనిగిరి నియోజకవర్గంలో ఇచ్చారు.